ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారా? మీ పిల్లలు దగ్గర మీరు ప్రార్థన చేయించారా? దయచేసి కుటుంబంలో అందరూ ప్రార్థన చేసేటట్టు ఒకరినొకరు పురుకొల్పుకోండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగై ఉండాను. నన్ను వెంబడించువాడు ఎలాగుంటారంటే వెలుగై ఉంటారు. ప్రియులారా, ఈ లోకంలో సినిమా యాక్టర్ని కొంతమంది వెంబడిస్తుంటారు, ఫాలో అవుతూ ఉంటారు. కొంతమంది స్టార్ హీరోస్ని ఫాలో అవుతుంటారు. ఒకవేళ వారు జుట్టు పెంచుకుంటే వీరు కూడా జుట్టు పెంచుకుంటారు. వారు గుండు గీయించుకుంటే వీరు కూడా గుండు గీయించుకుంటారు. వారు ఒకవేళ చినిగిపోయిన ప్యాంట్ వేస్తే వీరు కూడా చినిగిపోయిన ప్యాంట్ వేస్తారు. అలాగనే రాజకీయ నాయకులను కొంతమంది వెంబడిస్తుంటారు. మనం చూస్తున్నాం, కొంతమంది ఈ మధ్య కాలంలో రాజకీయ పార్టీలు ఎవరైతే ఏ పార్టీని వెంబడిస్తున్నారో ఆ పార్టీ మీద ఇప్పుడు దాడులు జరుగుతున్నది. అంటే వారు ఆ పార్టీ కొరకు ఎంతో నాయకుని వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రియులరా, వీటన్నిటికంటే కూడా యేసు ప్రభుని వెంబడించువారు, యేసు ప్రభులాగా ప్రేమ కలిగి ఉండేవాళ్ళు, యేసు ప్రభులాగా క్షమాపణ గుణము, యేసు ప్రభులాగా ప్రార్థించే మనసు ఎవరైతే ఆయన వెంబడిస్తారో వారు వెలుగుగా ఉంటారు. వెలుగు చూడండి, అది వెలుగుతూ ఇతరుని వెలిగిస్తుంది, అనేక మందికి వెలుగునిస్తుంది. అలాగనే మీరు కూడా ఆయన వెంబడిస్తే మీరు వెలుగుతూ, మీరు పరిశుద్ధంగా ఉంటూ, మీరు భక్తిగా జీవిస్తూ, మీరు దేవునిలో బ్రతుకుతూ అనేక మందిని దేవునిలో బ్రతికిస్తారు. పాడైపోయిన వారిని మంచి దారిలో నడిపిస్తారు. చెడిపోతున్న వారికి సువార్త చెప్పి వారిని దేవునిలో నడిపిస్తారండి. ఒక దేవుని వెంబడించేవాడు ఖాళీగా ఉండడండి, పాడైపోతున్న వారిని చూస్తూ ఉండడండి, వారి కోసం కన్నీటితో ప్రార్థన చేస్తారు. నేను చాలాసార్లు ఆ యవ్వన బిడ్డలు చూసి ఏడుస్తూ ప్రార్థన చేస్తా. వాళ్ళు చెడిపోతుండడం, ఆ యవ్వన కాలంలో వాళ్ళు సిగరెట్కి, పాన్ పొరకి, హాన్స్కి, డ్రగ్స్కి, త్రాగుడికి బానిసై ఆ భయంకరమైన చీకట్లో ఉండడాన్ని చూసి వాళ్ళ కోసం నేను కన్నీటితో ప్రార్థన చేస్తాను, రోదంతో ప్రార్థన చేస్తాను. ఎందుకంటే వాళ్ళు వెలుగులోకి రావాలని. నేను యేసయ్యని వెంబడిస్తున్నా, ఇప్పుడు నాలో వెలుగు ఉంది, అనేక మంది నేను వెలిగించాలి. ఈరోజు ఈ తపన, ఈ మనస్సు నీకున్నదా సహోదరి? ఈ యొక్క ఆలోచన నీకు ఉన్నదా సహోదరుడా? నువ్వు యేసయ్యని వెంబడిస్తే వెలుగుగా ఉంటావు, ఒక స్టార్గా ఉంటావు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు. అటు ఉదయకాలన నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించు. అట్టి కృప దేవుడిచ్చిలాగా ప్రార్థన చేద్దాం. తండ్రి, ఉదయకాలన వాగ్దానం విన్న బిడ్డల మీద నీ ఆశీర్వాదం దిగినగాక నా ప్రభా. ఎవరు ఏ కష్టం ఉన్నారో నీకు తెలుసు, వారిని కనికరించండి నా ప్రభా. ఉదయకాలన అనారోగ్యస్తుల కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డని స్వస్థపరచున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.